నంద్యాల పట్టణంలో ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి సహాయం అందించేంత వరకు తమ పోరాటం ఆగదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు స్పష్టం చేశారు. ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు చేపట్టే పాదయాత్రల ప్రచారంలో భాగంగా నంద్యాల పట్టణంలోని నూనెపల్లె, ఏకలవ్య నగర్, ఆచార్య కాలనీ, మారుతి నగర్ ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని రంగనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పురోగతి సాధిస్తున్నట్లు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో ప్రజల అనుభవాలు దానికి భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఉద్యోగ నియామకాల ఆలస్యం, పేపర్ లీకేజీతో అన్యాయం జరుగుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. నంద్యాల పట్టణంలో గత ఏడాది కాలంలో నిరుపేదలను గుర్తించి దాదాపు 4000 మందికి సచివాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాల ద్వారా అర్జీలు ఇప్పించామని, అయినా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో నివాసానికి అనువైన ప్రాంతాలలో ప్రతి పేదవానికి 2 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇంటి నిర్మాణానికి గతంలో ఉన్న 4 లక్షలకు బదులుగా 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రచార ఆందోళన ముగిసిన అనంతరం నాయకులు మాట్లాడుతూ, సమస్య పరిష్కారం కోసం ఈ నెల 17వ తారీఖున అర్జీదారులతో కలిసి చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. ఆ రోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటిసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, ధనుంజయ్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రజిత, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, నాయకులు రాజా, హరినాథ్, సుబ్బారెడ్డి, సామెల్ రాజు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు స్థానికంగా ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను అమలు చేయాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ చేసి అమలు చేసి నేటికి 26 నెలలు అవుతా ఉంది. ఈ 26 నెలల్లో ఆ హామీని అమలు చేయలేదు. చాలా మహిళలకి ఒకరోజుకి 1500 రూపాయలు నెలకు ఇస్తానని చెప్పారు. చదువుకున్న నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఆ హామీని అమలు చేయాలని ఈ రోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సుంకులమ్మ వీధి నుండి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుస్తాం, గత ప్రభుత్వం వైఫల్యాలని మా ప్రభుత్వం నెరవేరుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మేము అడుగుతా ఉన్నాం, ఈ నంద్యాల టౌన్ లో మీరు పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఇప్పించుకొని మీరు అందమైన భవంతులు కట్టుకుంటా ఉంటే, మేము ఉండడానికి జాగా లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ ఒక కుటుంబ చిన్న ఇంట్లో 3-4 జీవనం సాగిస్తా ఉన్నాం. కాబట్టి నంద్యాల పట్టణంలో మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి నంద్యాల పట్టణంలో ప్రజానికానికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పాదయాత్రను చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా 17వ తేదీన చెలో కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తా ఉన్నాం. ఆ రోజు కల్లా మీరు స్పష్టంగా ప్రకటన చేయకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ పాదయాత్రలో వేలాది మంది పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ప్రతి దేశంలో జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా దేశంలో మార్పు కోసం బదిలీ జరూరు హై అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సిపిఐ పట్టణ సమితి తరఫున ఈరోజు ఈ సుంకులమ్మ వీధిలో పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కానీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరు గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 2 సెంట్లు, పట్టణ ప్రాంతం 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతం 3 సెంట్లు ఇస్తామన్నారు. కాబట్టి మేము చెప్తున్నాం, ఈ నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూములన్నీ బడా బడా భూస్వాములు ఆక్రమించుకున్నారు. వాటిని విడుదల చేసి పేద ప్రజలకు అందజేయకపోతే సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించి పేదలకు మీరు 2 సెంట్లు ఇస్తామంటారు, మేము 5 సెంట్లు ఇచ్చి
మీకు ఈ పేదలకు అండగా ఉంటామని దానికి ఎర్రజెండా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు నుండి 15వ తారీఖు అన్ని వార్డులలో ప్రచారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం విధానాలను వెండగట్టే విధంగా ఈ రోజు నుండి ప్రచారం స్టార్ట్ కావడం జరిగింది. మరి అదేవిధంగా 17వ తారీఖు సెలవు కలెక్టరేట్ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి నంద్యాల పట్టణంలో అనేక మంది ఇల్లు లేని నిరుపేదలు దాదాపు అంటే 4,000 మంది వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది. మరి ఆ అర్జీల ద్వారా మరి మొన్ననే మరి మినిస్టర్ గారిని కూడా కలచడం జరిగింది. ఆ ఇంటి స్థలాలు ఇంతవరకు ఒక స్థలమే చూడలేదు. మరి అటువంటి తరుణములో ఆగస్టు 15వ తారీఖు మరి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమాజమో ఇది ఈ రోజు నంద్యాల పట్టణంలో ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు మరి నూనెపల్లె, ఏకలవ్య నగరు, ఆచార్య కాలనీ ఈ ప్రాంతంలో వార్డులలో తిరగడం జరుగుతుంది.